శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనందరికీ ప్రియతమ నాయకుడు, మన కుటుంబ సభ్యులతో సమానమైనటువంటి రాజశేఖర్ రెడ్డి అన్న కుమారుడు, మనవాడు, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు జన్మదిన సందర్భంగా మీ అందరి తరఫున రామాపురం గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి సోదరుడు సోదరుల వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. జగన్ జన్మదినం అంటే అది వారి ఒక కుటుంబానికి సంబంధించినది కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి పండుగ దినం. కారణం, పాలకుడు మంచివాడైనప్పుడు, పరిపాలన గొప్పగా జరిగినప్పుడు పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని, అన్నిటికీ మించి పిల్లలకు సంబంధించిన విద్య అత్యంత ప్రధానమైంది. పెద్దలకు కానీ అందరికీ సంబంధించిన వైద్యం, మనకు జీవనాధారమైనటువంటి వ్యవసాయం, ఈ మూడు అత్యంత ప్రధానమైనవి. ఈ మూడు విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన అద్భుతం, అమోఘం. రాష్ట్రంలో ఏ పిల్లలు అడిగినా కూడా వారి స్కూళ్ళు ఎంత గొప్పగా ఉన్నాయి, వారి విద్య ఎంత గొప్పగా ఉందో ఎవరైనా చెప్పగలుగుతారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన పిల్లలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు మేనమామ కాగలిగినారు. పిల్లలందరూ జగన్ అని పిలుస్తారు. పిల్లలందరూ ఎక్కడికి పోయినా కానీ మా జగన్మామ అంటారు, జగన్మామ అని కూడా అన్నారు, మా జగన్మామ అంటారు. అంత అభిమానాన్ని ఒక నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా సంపాదించుకోగలిగినాడంటే నిజంగా ఆయన చాలా అదృష్టవంతుడు, కారణ జన్ముడు. భగవంతుని ఆశీస్సులతో, లోకరక్షకుడైనటువంటి ఆ ప్రభు ఆశీస్సులతో జన్మించాడని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అందుకే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ ఆయన జన్మదిన వేడుకలను మన ఇంట్లో మన కుమారుడు మన కుమార్తెతో జన్మదిన సందర్భంగా ఈ విధంగా వేడుకలు చేసుకుంటామో అట్లా చేసుకుంటున్నాము. ప్రొద్దుటూరులో కూడా మనం చాలా చోట్ల ఇప్పుడు కార్యక్రమాల్లో పాల్గొని వచ్చినా నేను పొద్దున్నే బుధవారం గుడాయకులు వేయడం, అక్కడ ఆంజనేయ స్వామి గుడిలో పూజ చేయగలిగినాం. అక్కడే మన వాళ్ళందరికీ అల్పాహారాన్ని ఏర్పాటు చేసినాం. అక్కడి నుంచి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ పోయి హాస్పిటల్ ఉండే పేషెంట్లందరికీ పాలు, బ్రెడ్, పండ్లు పంపిణీ చేయగలిగినాం. అక్కడి నుంచి మళ్ళీ పొరపాటు గ్రామానికి పోయి మన కార్యకర్తల సహకారంతో మన నాయకుని జన్మదినం 53 సంవత్సరాల జన్మదినం కాబట్టి 53 మంది యువకులు ఈరోజు రక్తదానం చేసినారు పొరపాటు గ్రామంలో. రక్తదానంతో పాటు హోలిస్టిక్ హాస్పిటల్ వారి సహకారంతో పొరపాటు గ్రామంలో డాక్టర్లను, నర్సులను, స్టాఫ్ అంతా ఏర్పాటు చేసి ప్రాథమికమైనటువంటి ఆరోగ్య పరీక్షలు, బీపీ కానీ, షుగర్ కానీ, గుండెకు సంబంధించిన ఈసీజీ కానీ, ఇంకా మరికొన్ని ప్రాథమికమైనటువంటి పరీక్షలు, వాటికి వైద్యం కావాల్సిన ఆ ఏర్పాటంతా కూడా పొరపాటు గ్రామంలోనే పేద ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్నారు. దాని తర్వాత ఇక మధ్యాహ్నం కూడా 3 గంటల నుంచి మళ్ళా కానపల్లె గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యకర్తల, గ్రామ ప్రజల సమక్షంలో కేక్ కటింగ్ ఏర్పాటు చేసి అక్కడ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. మళ్ళీ 5వ వార్డులో కార్యకర్తలతో కలిసి, గ్రామస్తులు 5వ వార్డు ప్రజలతో కలిసి అక్కడ కూడా జన్మదిన వేడుకలో భాగంగా కేక్ కటింగ్ పెట్టారు. 4వ వార్డు వాళ్ళు కూడా మా వార్డుకు రావాలని చెప్పి వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తే అక్కడ కూడా వస్తాను లేదు చెప్పినారు. దాని తర్వాత మళ్ళీ 3వ వార్డులో మహిళలు కూడా ఖచ్చితంగా మా వార్డుకు రావాల్సిందన్నా, మీరు జగన్ జన్మదినాన్ని జరపాల్సింది మేమంటే అక్కడ కూడా వస్తారో తెలియజేస్తున్నారు. ఈ 3 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఈ కేక్ కటింగ్, ఈ వేడుకలకు సంబంధించి జరుగుతారు. ఉదయం పూట ఇవన్నీ జరిగినాయి. ఈ ఉదయానికి మధ్యాహ్నం 3కు మధ్యలో నాకు ఇష్టమైనటువంటి ఊరు రామాపురం కాబట్టి మీతో గడపాలి. నేనే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని యాకోబ్ కానీ బలరాం కానీ అని చెప్పి నేను రామాపురానికి నేను రావాలనుకుంటున్నా. మధ్యాహ్నము ఖచ్చితంగా రామాపురం ఉండే ప్రతి కుటుంబానికి తెలియజేసి వాళ్ళ ఇంట్లో రోజు వంట చేసుకోవద్దని చెప్పి
మనమే వారికి విందు భోజనాన్ని ఏర్పాటు చేయాలా. వారందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటే చూడాలనే కోరిక ఉంది కాబట్టి భోజనం ఏర్పాటు చేయండి. అదే సందర్భంలోనే నా ఆడబిడ్డలాగా, నా చెల్లెల్లాగా మిమ్మల్ని భావిస్తా కాబట్టి నా ఇంటి నుంచి మీకు జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఒక ఆడబిడ్డకు దొరికే పసుపు, కుంకుమ, చీర, సారీ ఏదైతే దొరుకుతుందో అది మీ నిండు 100 సంవత్సరాలు సౌభాగ్యవంతులై మీరు జీవించాలనే మంచి ఆశయంతో ఆ ప్రభువుకు ప్రార్థన చేస్తూ మీకు చీరలు కూడా పంపిణీ చేయాలని చెప్పి నేనే ప్రత్యేకంగా బలరాం చెప్పి తీసుకొచ్చి పెట్టండి నాయన మంచి చీరలు. అవి కూడా మన వాళ్ళకు మన ప్రేమకు తగినంత గొప్పగానే తీసుకురండి, బలహీనంగా తీసుకురావద్దని చెప్పి మీ మీద ప్రేమతో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం, గ్రామం అంతటికి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎంత డబ్బులు అవుతాయి అనేది పాయింట్ కాదమ్మా. వేరే ఊర్లో చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఎంతైనా పెట్టచ్చు. ఇక్కడ ప్రశ్న అది కాదు. నేను రామాపురానికే రావాలా, రామాపురంలోనే భోజనం ఏర్పాటు చేయాలా, ఇక్కడే ఒక గంట సేపు మీతో గడపాలా, ఇక్కడుండే చెల్లెలకే చీరలు పంచాలన్నది మీ పట్ల నాకుండే ప్రత్యేకమైనటువంటి ప్రేమ. మునుముందు కూడా రాబోయే భవిష్యత్ కాలంలో మరో 2-3 సంవత్సరాల కాలం తర్వాత మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ మనం ఇక్కడ ఎమ్మెల్యే కాగలుగుతాం, ప్రభుత్వంలోకి అధికారంలోకి రాగలుగుతాం, ఎంతో మంది ప్రజలకు, పేదవారికి మనం సహాయపడగలుగుతాం. ఆ సహాయం చేసే క్రమంలో ప్రత్యేకంగా రామాపురం గ్రామానికి సంబంధించిన ప్రతి కుటుంబానికి కూడా ఇతోధికమైనటువంటి ప్రజాసేవను, సహాయాన్ని అందిస్తాం. ఆ అందించే క్రమంలో కూడా ఇక్కడ పుట్టిన ప్రతి పిల్లలు ఉన్నతమైనటువంటి విద్య అభ్యసించడానికి ఇంకా ఎంతైతే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలనో అది తీసుకుంటూ ఈ గ్రామంలో పుట్టినటువంటి ప్రతి ఆడపిల్లలను కూడా దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ కాలంలో రామాపురం గ్రామాన్ని ప్రాథమికంగా నేను చేయబోయే అభివృద్ధి సేవా కార్యక్రమాల్లో రామాపురం నుంచి మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి ఈ గ్రామంలో జరిగే ఇటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి ఆడపిల్లలందరినీ కూడా నా బిడ్డలాగా భావించి వారి వివాహం వచ్చే నాటికి ఆర్థిక పరమైనటువంటి కష్టం వాళ్ళ చదువుకైనా వివాహానికైనా ఉండకూడదనే ఉద్దేశంతో వారిని నిజంగా లక్ష్మీదేవులు అంటారు ఆడపిల్లలు. అది మాట వరుస కంటే దాన్ని నేను నా బిడ్డలాగా భావించి వీళ్ళను లక్ష్మీదేవులనే చేయాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి వారి వివాహం నాటికి కొన్ని లక్షల రూపాయల వరకు వచ్చే కార్యక్రమాన్ని కూడా త్వరలో వీళ్ళ కోసం చేయబోతున్నారు.